బాధను ఎలా తొలగించుకోవాలి? మనసున తర్వాత రకరకాల కారణాల వల్ల మాయ అనేది రకరకాల కారణాలు చెప్పి బాధ పెట్టిస్తుంటుంది అన్నమాట మనసును. కాబట్టి అందులో ఒకనొక కారణం, వేరే వాళ్ళు నన్ను సరిగా మాట్లాడట్లేదు, తిడుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అలాంటిది ఏదో ఒకటి. ఆ పిక్చర్ ఇప్పుడు ఇవ్వట్లేదు ఏంటి, అలా ఎందుకు అవుతుంది, నన్ను ఇంతేనా అనుకుని తర్వాత అక్కడి నుంచి ఇంక వేరే డైలాగ్స్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట కొన్ని. రకరకాలుగా మాయ అనేది రకరకాల డైలాగ్స్ తోటి చక్కటి పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళన్న తర్వాత ఇంతేనా జీవితం అంటే, లోకం అంతా ఇంతేనా, నిజమైన ప్రేమ లేదా, ఇలాంటి డైలాగ్స్ కొన్ని యాడ్ చేస్తుంది అనమాట. డబ్బులు ఉన్నప్పుడు మంచిగా ఉంటారు కానీ ఇప్పుడైతే బాగా చూసుకోరా, నన్ను బాగా మాట్లాడరా, నా మాటకు పట్టింపే ఉండదా అనుకుంటే ఏదో డైలాగ్స్ అయితే యాడ్ చేస్తుంది. మాయ అనేది మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి యాడ్ చేస్తుంది. యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, బాధ వస్తుంది. బాధ రావడం వల్ల మన శక్తి పోతుంది. శక్తి పోవడం వల్ల మనకు మన హెల్త్ కూడా ఇంకా ఎంత చక్కగా ఉండాలో అంత చక్కగా ఉండడానికి మన శక్తి ఉండాలి, పెరగాలి రోజు రోజుకి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము ఒక టెక్నిక్ వాడచ్చు. మనసు మాయకు బాగా ప్రలోభానికి గురి అవుతుంది కాబట్టి బుద్ధి ఉన్నవారు అంటే బుద్ధులు అన్నమాట, బుద్ధుడు యొక్క స్థితి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, మనసును మళ్ళీ మాయలో పెట్టుకోవచ్చు. కావాలంటే ఆ ముళ్ళును ముళ్ళుతోటే తీసేయాలని, మాయతోటే తీసేయచ్చు అన్నమాట. మనసుకు ఏది చెప్పినా అది వింటుంది, అంటే ఏది చెప్పినా గానీ అది బుద్ధి ఇది ఇంతే, ఇది ఇలా చేసుకో అని మళ్ళీ మాయతోటి అనమాట. ఓకే, ఒక మాయతోటి ఏం చేయాలంటే, ఒక ఉటోపియా అంటారు దాన్ని, అంటే ఆదర్శప్రాయమైన ఒక లోకాన్ని సృష్టించుకోండి అంటారు అన్నమాట. భూలోకం అనుకోవచ్చు, వేరే ఓ లోకం అనుకోవచ్చు. ఉటోపియా ఆదర్శప్రాయమైన ఒక ప్రపంచాన్ని సృష్టించండి అంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నా వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైనా ఏమైనా అన్నా వెంటనే వీళ్ళందరూ నాతో మంచిగా మాట్లాడుతున్నారు, అబ్బా ఎంత బాగా నన్ను బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని మనం పాజిటివ్ గా మాట్లాడడం, అంత పాజిటివ్ ఆలోచించడం అనమాట. అలా ఈ ప్రపంచం అంత అద్భుతమైన ప్రపంచం, అబ్బా వావ్, మీకు ఎలా కావాలనుకుంటే అలా ఉంది అనుకోండి. ప్రపంచాన్ని ఎలా ఉంది అని అనుకుంటుంటే అది మళ్ళీ మనసుకి ఏం లేదు, ఏం చెప్తే అది వినేస్తాం అంతే. అవునా, అట్లా అనుకున్నా అంతే, మళ్ళీ హ్యాపీగా అయిపోవాలి. మనమే మనసుకు సర్ది చెప్పుకోవాలి, ఏదోలా చెప్పుకుని దాన్ని ఏదోలాగా హ్యాపీ చేయాలన్నమాట. ఇది ఒక గొప్ప టెక్నిక్. ఇది మనసును ఎలా అయితే అది నెగిటివ్ సెంటెన్సెస్ తోటి అది వీక్ అవుతుందో, బాధపడుతుందో, అలానే పాజిటివ్ సెంటెన్స్ అది బలపడుతుంది కూడా. కాబట్టి వివేకానంద చెప్పిన గుర్తుంచుకోవాలి, రిజెక్ట్ ద వీక్నెస్ యాజ్ పాయిజన్ అని చెప్పారు. ఎక్కడ ఏ వీక్నెస్ ఉన్నా కానీ మనం విషాన్ని తీసుకోము కదా. ఎవరన్నా అడుగుతారు, ఏమండి మీరు విషం తీసుకుంటారా అంటే, ఏం తీసుకోని అంటాం మనం. ఏం పర్వాలేదు, స్లో పాయిజన్ అండి, నేను రోజుతో ఒకటే రోజు చనిపోరు, రోజు కొంచెం చెప్పడం, నెల రోజులు, 1 సంవత్సరం, 5 సంవత్సరాలు తర్వాత చనిపోతారండి, రోజు కొంచెమే వీక్ చేస్తుందండి అన్నా కానీ మనం తీసుకోము. స్లో పాయిజన్ తీసుకోము కదా, రిజెక్ట్ చేస్తున్నాం, వద్దని మేము తీసుకోమని చెప్తాం. అలానే రిజెక్ట్ ద వీక్నెస్ యాజ్ పాయిజన్ అని చెప్పారు వివేకానందుల వారు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అని చెప్పారు. ఎందుకంటే జీవితం ఆ బలమే. మరి మనం జీవితం అనేది, బలం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ అంటే పాజిటివ్ థింకింగ్ అనమాట. పాజిటివ్ థింకింగ్ అంతా కూడా చక్కగా ఉంది, అందరూ బాగున్నారు, నాకు తెలిసిన వాళ్ళందరూ బాగున్నారు, మా చుట్టాలందరూ చాలా అద్భుతంగా ఉన్నారు. ఒక లోక కారణం వల్ల బాధపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, మా చెల్లికి వాళ్ళ బాబు 18 సంవత్సరాల వయసులో ఉన్నారు, ఆయన చనిపోయాడు, బాబు చనిపోయాడు మొన్న, ఆ ఒక్కటే ఉంది, ఆ మెడిటేషన్ లోకి రావట్లేదు, ఎట్లా అండి అని కూడా బాధపడుతున్నాం. అంటే ఇదే అనమాట, ఆమె బాగుంది, వాళ్ళ పిల్లలతో బాగున్నారు, భోగభాగ్యాలతో పాపలతో సుఖంగా సంతోషంగా ఉన్నారు అనుకోవాలి. వాళ్ళందరూ బాగున్నారు అని మన లోపల అలా అనుకుంటే ఆ పాజిటివ్ తరంగాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఎవరి వల్ల మనం బాధపడుతుంటే, నాకైనా మనం ఎప్పుడు వాళ్ళందరూ బాగుంటారు, ఆల్రెడీ బాగున్నారు అనుకుంటుంటాం అనమాట. అలా అనుకుంటూ మనం ఊహించుకుంటుంటాం, అందరూ మనల్ని మంచిగా ట్రీట్ చేస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు, చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉండడం వల్ల మనల్ని కూడా సంతోషంగా ఉంచుతున్నారు, అంతే కదా.
మామూలుగా ఎందుకు బాధపెడతారు? ఎవరైనా బాధపడడం వల్ల వేరే వాళ్ళని బాధపెడతారు. అయితే మనం వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకోవడం వల్ల వాళ్ళందరూ మనల్ని కూడా సంతోషపెడతారు. పంచితే పెంచబడుతుంది కదా. అలా చక్కగా మనం అనుకుంటూ ఉండాలి. మన ఊహల్లో మన మనసుకు అలా చెప్తూ ఉండాలి అన్నమాట. ఎప్పుడైనా సర్ది చెప్తూ ఉండాలి. ఇంకొక ఏంటంటే, కొంతమంది పాస్ట్ విషయంలో బాధపడతారు అన్నమాట. గతంలో అలా జరిగింది కదా, అలా జరగకపోతే బాగుంది, అదే అలా చేయకుంటే తప్పు చేశానే, అలా పశ్చాత్తాపం అంటే ఒకసారి అదే తప్పు చేశాను కదా, దాన్ని నేను ఇంకోసారి చేయను జీవితంలో అనుకుంటే పశ్చాత్తాపం. అలా కాదు, అదే అలా చేస్తాను, అలా చేయకపోతే బాగుండే అయిపోయింది అనుకుంటూ ఉంటారు. అలా ప్రపంచంలో ఎన్నో రకాల బాధలు అన్నింటినీ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకోవాలి. మన మనసు దేనికి ఆలోచిస్తుంది, ఒకసారి కన్నా ఎక్కువ ఆలోచించేస్తుందని మనసు అక్కడ ముఖ్యంగా మళ్ళీ బాధపడుతూ ఆలోచిస్తున్న పచ్చి అనుకోండి, అలా ఆలోచిస్తుంటే ఎనర్జీ కోల్పోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఏం చెప్పాలి, ఓకే గతంలో అలా చేస్తే బాగుంటుంది, ఓకే అలానే చేశాను అనుకోవాలి గతంలో అని అనుకోవాలన్నమాట. అలా అనుకుంటే ఒకరు చెప్పారు ఎగ్జాంపుల్, ఏమండి గతంలో వాళ్ళు నన్ను అలా అన్నారండి, అందుకని నేను ఇప్పటికీ ఆలోచిస్తూ 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు ఆలోచించి బాధపడుతూనే ఉన్నాను ఆ విషయంలో. ఎందుకంటే వాళ్ళు అలా ఎందుకన్నా అండి నన్ను అన్నా అనమాట. అంటే వాళ్ళు అనలేదు అనుకోండి, గతంలో వెళ్ళి అక్కడ వాళ్ళు చాలా పాజిటివ్ గా నన్ను మెచ్చుకున్నారు, చక్కగా మాట్లాడారు అనుకోండి, మనసు అద్దె చెప్పండి, గతాన్ని మార్చేసే శక్తి ఉంది గతాన్ని మార్చేసే శక్తి ఉంది. మనలోనే స్టార్ట్ అవుతుంది, మన లోపల మారితే విశ్వమంతా మారుతుంది అన్నమాట. అలా అన్నమాట. ఇలా ఈ మనసుకు ఈ మాయ అనేది ఇది చాలా నిజమైనది అనమాట. సైన్స్ కూడా చెప్తుంది. బ్రెయిన్ కిను, మన బాడీకి, మనసుకు, మూడింటికి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి, నాలుగిటికి కూడా, అలానే విశ్వానికి, అవన్నిటికీ కూడా నిజానికి అబద్ధానికి తేడా తెలియదు. మనం ఏమైనా ఊహిస్తే అదే నిజం అనుకుంటుంది అని చెప్పారు. ఒకరు అందరూ బాగున్నారు, నన్ను మెచ్చుకుంటున్నారు అంటే మన లోపల పాజిటివ్ తరంగా రిలీజ్ అవుతాయి అన్నాయంట. మన బాడీ లోపల, బ్రెయిన్ లోపల అంతా పాజిటివ్ గా నేను ఊహించుకున్నా చాలా నిజమే అనుకుంటుంది మన శరీరం. అలానే విశ్వం కూడా, మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అది నిజం అనుకుని నిజం చేసేస్తుంది. ఇదే ఒక అద్భుతమైన ఫార్ములా అన్నమాట. సైంటిఫిక్ గా కూడా ఎన్నోసార్లు ప్రూవ్ చేస్తున్నారు. పవర్ లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా చెప్పి దాన్ని విశ్వము నిజం చేస్తుంది. మన బాడీ లోపల కెమికల్స్ మన బాడీ కూడా నిజం చేసి బాడీలో వెంటనే మారిపోతున్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్, నా ఎడం చెయ్యి వేడిగా అవుతుంది, కుడి చెయ్యి చల్లగా అవుతుంది అనుకున్నాను అనమాట. అప్పుడు థర్మోమీటర్ పెట్టి ఊహించుకున్నాను అంతే. థర్మోమీటర్ చెక్ చేస్తే నిజం అయిపోయింది. మన శరీరానికి తెలియట్లేదు, ఊహ నిజం చేసేస్తుంది. అలానే మనసుకు తెలియదు, ఊహ నిజం చేసేస్తుంది. ఎలా అనుకుంటే నిజం చేస్తుంది. అలానే విశ్వానికి కూడా, విశ్వమైనా అంతే, మనం ఏదనుకుంటే అది నిజం చేసేస్తూ ఉంటుంది. అనుకుంటూ ఉండాలి పాజిటివ్ గా. ఈ ఫార్ములాను గుర్తుంచుకుని ఈ మనసు యొక్క మాయతోటే మళ్ళీ ఆ ఊహించుకునే పాజిటివ్ థింకింగ్ అనే ఊహతోటి, ఆలోచనతోటి మనము చక్కగా గొప్పగా ఉందాం, గొప్పగా ఎదుగుదాం. మనం సంతోషం అనేది ఒక నియమంగా చెప్పారు పతంజలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు యమ నియమాల్లో సంతోషం నాకు చెప్పారన్నమాట. సంతోషం ఈశ్వర ప్రణిధానం. శౌచం అంటే కొంచెం క్లీన్లీనెస్, ఎక్కువగా టూ మచ్ కూడా కాదు, కొంచెం క్లీన్ గా ఉండాలి, బ్యాలెన్స్ గా, మధ్య మార్గం, సంతోషంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుండాలి. వీలైనంత 100% నియమంగా పెట్టుకోవాలి. సంతోషంగా ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఏమైనా నేను సంతోషంగా ఉంటాను. ఈశ్వర ప్రణిధానం అంటే అందరిలో భగవంతుడు చూడాలి అంటే, భగవంతులు ఎలా చూడడం అంటే అప్పుడే పాజిటివ్ గా ఉండగలుగుతాం. మంచిగా అందరూ ఎక్సలెంట్ గా ఉన్నారు, అందరిలో భగవంతుడు ఉన్నారు, అంతటా ఉన్నారు, అడుగురుగున అంతటా అని అనుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ఈ నియమంగా పెట్టారు పతంజలి. ఆధ్యాత్మికంగా ఒకసారి ఎదగాలంటే, యోగ మార్గంలో ఎదగాలి అంటే ఒక నియమంగా పెట్టారు అన్నమాట ఇవి. సో వీటిని తీసుకుని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ మరింతగా ఆధ్యాత్మిక ఉన్నతికి అందరూ కూడా చాలా గొప్పగా ఎదుగుతారని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్.